బెంగళూరు కళ నగరం ట్రాఫిక్ నరకం. బెంగళూరు భారత సిలికాన్ వ్యాలీ కళ నగరం అంటారు. నిజమే, జనాలందరూ ఆశలతో కోరికలతో తమ లక్ష్యాలను చేరుకోవడానికి ఇక్కడికి వస్తారు. కానీ బెంగళూరుకి మరో వాస్తవం కూడా ఉంది. మీ ఓపికను పరీక్షించి మీ జీవితంలో మీరు తీసుకున్న నిర్ణయాల్ని ప్రశ్నించేలా చేస్తుంది. నేను మాట్లాడుతున్నది ట్రాఫిక్ గురించి. ఇంటి నుంచి బయటకి అడుగు పెట్టిన క్షణం నుంచి హార్న్ల సింహోర్ని మిమ్మల్ని పలకరిస్తుంది. బైకులు పక్కల నుంచి దూసుకెళ్లిపోతూ ఆటోలు గ్యాప్స్ లోంచి దూరి కార్లు, అబ్బో ఎన్ని కార్లో ఎప్పటికీ ముంగియని గరిడ్ లో చిక్కుకుపోతారు. ఇది మిమ్మల్ని ఉత్సాహపరుస్తుంది, అదే సమయంలో పూర్తిగా అలసిపోయేలా చేస్తుంది. బెంగళూరు ట్రాఫిక్ లో అత్యంత ఆసక్తికరమైన విషయం ఏమిటంటే దాని అనుభూతి. మీరు ఒక గంట ముందే ఆఫీసుకి బయలుదేరినా ఆలస్యం అవ్వచ్చు, లేదా గంట తరబాటులో చిక్కకుపోతామని అనుకుంటూ బయలుదేరితే రోడ్లు గాలిగా కనిపిస్తాయి. ఇది ప్రతిసారి ఒక జూదం లాంటిది. కానీ అంత నిరాశ నిస్పృహ కాదు. ఈ గందరగోళంలో కూడా ఒక రకమైన మాజీ ఉంది. కారు డ్రైవర్ కి ఆటో డ్రైవర్ కి మంచి వాగ్వాదం చూసి కొన్ని కుషణ తర్వరు నవ్వుంటూ ఒక కప్పు టీ పంచుకోవడం ఇంకెక్కడ చూడగలరు. బెంగళూరు ట్రాఫిక్ ని మరింత ఆసక్తికరంగా మార్చేది ఏర్నా ఉంటే అది వర్షాకాలం. రోడ్లు నదులుగా, గుంతలు స్విమ్మింగ్ పూల్స్ గా మారిపోతాయి. ట్రాఫిక్ నత్తనడన నడుస్తుంది. కానీ ఈ జల విలయం మధ్యలో కూడా జీవితం ఒక మార్గాన్ని కనుక్కుంటుంది. వైద్య వ్యాపారులు తమ్ రెయిన్ కోట్లు ధరించి తమ్ వస్తువులను అమ్మడం కొనసాగిస్తారు. పిల్లలు బురద్ గుంటల్లో తడిసి మునిగి ఆడుకుంటూ ఉంటారు. వారి నవ్వు గాలిలో ప్రతిధ్వనిస్తుంది. ప్రతికూల పరిస్థితులలో కూడా మనోస్ఫూర్తి ఎలా ఉత్సాహంగా ఉంటుందో గుర్తు చేస్తుంది. అవును, బెంగళూరు ట్రాఫిక్ ఒక నరకమే. కానీ ఈ నగరాన్ని తమిళ అని పిలిచే ప్రజల స్ఫూర్తికి, ధైర్యానికి ఇది ఒక నిదర్శనం. మనం అలవాటు పడిపోయాము. అత్యంత నిరాశాజనక పరిస్థితుల్లో కూడా హాస్యాన్ని కనుగొనడం నేర్చుకున్నాము. ఎప్పుడు ఒక పుస్తకం లేదా పూర్తిగా చార్జ్ చేయబడిన ఫోన్ని తీసుకెళ్లడం అలవాటు చేసుకున్నాము. కాబట్టి మీరు తదుపరిసారి బెంగళూరు ట్రాఫిక్ లో చిక్కుకున్నప్పుడు ఒక లోతైన శ్వాస తీసుకోండి. మీ కిటికీలను కిందకి దించండి. దుర్వాసన వచ్చే ఆటో వెనుక చిక్కుకుపోతే మరియు ఈ గందరగోళాన్ని స్వీకరించండి. ఎవరికి తెలుసు, చివరికి చెప్పడానికి మీ వద్ద కూడా ఒక ఆసక్తికరమైన కప్ ఉండొచ్చు.